ఫ్రెండ్స్, సత్య బ్యూటీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది సీకాయాకు పచ్చడి. సీకాయాకు దీన్ని పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీని వెనకాల ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా పట్టుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ వెనక సైడు ఇలా ముళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు బాగా వేసుకోవాలి చిన్న మంటలో. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ వేగాక ఒక 10 ఎండుమిర్చి. పచ్చడి కొంచెమైనా ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే సీకాయాకు పచ్చడి సీకాయ ఆకులో పులుపు ఎక్కువ ఉంటుంది, సో ఘాట్ అంతా లాగేసుకుంటుంది. వేగిపోయినాయి కదా, ఒక దాంట్లోకి తీసేసుకుంది. కరివేపాకు, మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న సీకాయాకు, సీకాయాకు వేసుకున్న వెంటనే చూసారా కలర్ ఎలా మారిపోయిందో, త్వరగా వేగిపోతుంది. అందుకే కరివేపాకు ముందు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మిక్సీ పట్టుకోవాలి. సీకాయాకు పచ్చడి చిన్నపిల్లలకు పెడితే ఆకలి పుడుతుంది, కడుపులోని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా తగ్గుతాయి. చాలా మంచిది. కనీసం 10 రోజులకి 20 రోజులకి ఒక్కసారైనా పిల్లలకి చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దగ్గర ఒక 20 రోజులు నిలువ ఉంటుంది. ఇది వాటర్ తక్కువగా వేస్ట్ చేసుకోవాలి. పచ్చడి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ పచ్చడి చేసి తినచ్చు. ఇప్పుడు మనం చేసుకోవట్లేదు, కానీ పాతకాలపు వాళ్ళంతా ఈ పచ్చళ్ళు ఎక్కువ చేసుకునేవారు. అంతే, వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం కొంచెం చల్లారాక. ఇందాక మనం వేపుకున్నవి వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే సీకాయ ఆకులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడుము కొట్టుకున్నాక ఇప్పుడు వేపుకున్న సీకాయ ఆకు అవి వేసుకోవాలి. సీకాయ ఆకు ఇవన్నీ వేసుకుని కరివేపాకు, ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకుని, మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని అప్పటికప్పుడు అయిపోయేలా చేసుకోవచ్చు పలచగా, లేదంటే కొంచెం గట్టిగా చేసుకోండి. రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది. సరిపడా సాల్ట్. పచ్చడి రెడీ. నేను ఇలా గట్టిగా చేసుకున్నాను, మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంటుంది ఇది. సీకాయాకు పచ్చడి రెడీ.